హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కి. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో తెలంగాణ డిఎస్సి ఓకే అండి గ్రాండ్ టెస్ట్ అని చూసుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ గా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ చూసుకుందామండి. సిడి దేశ్ముఖ్, జేమ్స్ టేలర్, ఓస్ బోర్న్ స్మిత్, బెనగల్ రామారావు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఓస్ బోర్న్ స్మిత్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి కాగిత రహిత ఈ కోర్టు ఏది? ఆప్షన్స్: కలకత్తా హైకోర్ట్, అలహాబాద్ హైకోర్ట్, హైదరాబాద్ హైకోర్ట్, ముంబై హైకోర్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ హైకోర్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో మొదట నడిచిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: యూరీ గగారిన్, అలెక్సీ లియోనోవ్, వాలెంటీనా తెరెస్కోవా, స్లేట్లావ్ సావిట్స్కై. The right answer వచ్చేసరికి అలెక్సీ లియోనోవ్ is the right answer. Option 2 is the right answer. Next question, పోలాండ్ దేశ పార్లమెంట్ పేరేమిటి? ఆప్షన్స్: రిక్స్డాగ్, సెనేట్, సెజమ్, స్టేటన్ జనరల్. The right answer వచ్చేసరికి సెజమ్. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషా దినోత్సవమును ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. డిసెంబర్ 19, ఆగస్టు 19, నవంబర్ 19, సెప్టెంబర్ 19. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆగస్టు 19 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. వారన్ హేస్టింగ్, కర్జన్, విలియం జేమ్స్, విలియం బెంటిక్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి విలియం బెంటిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారిగా 1913లో రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించింది ఎవరు? ఎప్పుడండి డేట్? 1913లో. అండ్ ఆప్షన్స్: సోహరిబ్ మోడీ, వి శాంతారాం, దండిరాజ్ గోవింద్ ఫాల్కే, కేఎల్ షెహగల్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి దండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏ రాష్ట్రంలో ఉంది? ద ఆప్షన్స్ ఆర్ కేరళ, గోవా, తమిళనాడు, మహారాష్ట్ర. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గోవా అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: రాజేంద్ర ప్రసాద్, అలీ ఖాన్, రామస్వామి పెరియార్, కేఎం మున్షి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి కేఎం మున్షి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డోగ్రీ భాషను కింది ఏ రాష్ట్రంలో మాట్లాడతారు? అండ్ ద ఆప్షన్స్: అసోం, గోవా, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4, జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాడతారు. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహా జనపదంలో ఉంది? ఆప్షన్స్: అస్మక, పాంచాల, అంగ, కురు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అస్మక. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు ప్రబంధ వాజ్మీయ వికాసం పై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు? ద ఆప్షన్స్ చూసుకుందామండి. శ్యామల సదాశివ, పల్ల దుర్గయ్య, బోయ ధర్మయ్య, కలోజీ నారాయణరావు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పల్ల దుర్గయ్య. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ తెలంగాణ జిల్లాలో జాతీయ పెట్టుబడి తయారీ జోన్ NIMZ ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆప్షన్స్: మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అవుతుందండి. సంగారెడ్డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ లో భాగంగా పట్టణాలు, నగరాలకు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులో తెలంగాణ ఎన్ని పురస్కారాలను కైవసం చేసుకుంది? ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందామండి. 13 పురస్కారాలను, 14 పురస్కారాలను, 15 పురస్కారాలను, 16 పురస్కారాలను. రైట్ ఆన్సర్ వచ్చేసరికి టోటల్ గా 16 అండి. 16 పురస్కారాలను కైవసం చేసుకుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2023లో క్రింది వాటిలో ఏది ఉత్తమ చిత్రంగా నిలిచింది? ఆప్షన్స్ చూసుకుందామండి. బదాయిదో, గంగూబాయి కాటియావాడి, కేసరియా, బ్రహ్మాస్త్ర, శివ అండ్ వద్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గంగూబాయి ఖాటియావాది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఇటీవల ప్రయోగించిన
చంద్రయాన్-3 వ్యోమ నౌకను నిర్దేశిత కక్ష్యలోకి ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రవేశపెట్టింది? ఆప్షన్స్ చూసుకుందాం. జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ఎల్విఎంఏ M5 అండ్ LVM3 M4. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. LVM3 M4. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీకి భారత తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీ 2023 ఆగస్టు 3 నుంచి 23 వరకు ఎక్కడ జరిగాయి? ఆప్షన్స్ భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు, ముంబై. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, చెన్నై. నెక్స్ట్ ఓకేనండి. తన దేశం తరపున అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు ఎవరు? ఆప్షన్స్ చూసుకుందాం. రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా అండ్ విరాట్ కోహ్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, విరాట్ కోహ్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒంగోలు జాతి ఆవులు సహా 4 అంటే కసర్గోడ్, డ్వార్ఫ్, కాసర్గోడ్, కపిల, వేచూర్ స్వదేశీ గోమాతల జన్యు క్రమాన్ని ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? ఆప్షన్ చూసుకుందాం. ఐఐటి మద్రాస్, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐఎస్ఈఆర్ భోపాల్, ఎన్ఐవి పూణే. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఐఐఎస్ఈఆర్ భోపాల్. ఓకేనండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. డిజిటల్ మాధ్యమాల ద్వారా చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి ఎస్ఎంబి సాతి ఉత్సవ్ చొరవను ఇటీవల ఏ ప్లాట్ఫామ్ ప్రారంభించింది? ఆప్షన్స్ చూసుకుందాం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, వాట్సాప్. సో మా ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.